మగవాళ్ళకి మగవాళ్ళకి కూడా మహిళలకు ఎట్లయితే మహిళా కమిషన్ ఉందో మగవాళ్ళకి కూడా ఏమంటారు పురుష కమిషన్ లేకపోతే మెన్ కమిషన్ ఉండాల్సిన అవసరం ఉంది. షీ టీమ్స్ అంటే వాళ్ళకి స్పెషల్ రక్షణ కోసం కాబట్టి రెగ్యులర్ పోలీస్ సరిపోతుంది, లేకపోతే మగవాడికి కండబలం ఉంది కాబట్టి అట్లీస్ట్ తన ఆత్మరక్షణ చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఇది మేల్ టీమ్స్ అవసరం లేదు కానీ రక్షణ కోసం స్పెషల్ రక్షణ కోసం అవసరం లేదు కానీ బట్ ఎమోషనల్ స్ట్రెస్, ఎమోషనల్ అబ్యూస్, ఫైనాన్షియల్ అబ్యూస్, లేకపోతే కొంతమంది స్త్రీలు తమ విచ్చలవిడితనానికి ఏమంటారు భార్యా బాధితులు కానీ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాధితులు కానీ లేకపోతే ఉమెన్ నుంచి పురుషులు చాలా మంది నేటి సమాజంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న మగవాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. సో కాబట్టి మగవాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ బోత్ సైడ్స్ ఆఫ్ వర్షన్ ని సమాజం ఎందుకంటే సాధారణంగా మగవాళ్ళు బయటకు పబ్లిక్ లో వచ్చి చెప్పుకుంటే నువ్వేం రా ఆడంగి వెదవా అంటారు. ఓకే, కాబట్టి మగవాళ్ళకు కూడా తమ కష్టాన్ని తాము అంటే ఇప్పుడు రెండు సైడ్ల వర్షన్ వినాలి కదా. మహిళల వర్షన్ వినడానికి అందరు ముందుంటారు. ఎవరు మహిళా ఉమెన్ సోషల్ యాక్టివిస్టులు అందరూ మిగతా విషయాల్లో వాళ్ళు భేదాభిప్రాయాలు ఉంటాయి. ఏమంటారు మహిళా సోషల్ యాక్టివిస్టులకి అది కృష్ణకుమారి గారు కావచ్చు, ప్రియా చౌదరి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు ఉమెన్ యాక్టివిస్టులు. ఓకే, జర్నలిస్టులు కావచ్చు, తులసి చందు లాంటి వాళ్ళు కావచ్చు, విప్లవశ్రీ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు మిగతా విషయాల్లో కులం మీద, మతం మీద, గవర్నమెంట్ తెచ్చే పాలసీస్ మీద అనేక విషయాల మీద వాళ్ళకి అవి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఎవరి వాదన వాళ్ళు చెప్పుకుంటున్నారు. మహిళలు ఒకరు లెఫ్ట్ ఐడియాలజీ, ఒకరు రైట్ ఐడియాలజీ, ఒకరి కులం బేస్డ్గా, మతం బేస్డ్గా రకరకాలు, లేకపోతే గవర్నమెంట్ తెచ్చే పాలసీస్, లేకపోతే ఆపరేషన్ కగారు, లేకపోతే జడ్జి మీద చెప్పి ఇసిరేయడం, ఇవన్నిట్లలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన వీళ్ళందరికీలో ఎవరు విప్లవశ్రీ పేరు చెప్పినా, తులసి చంద్ గారి పేరు చెప్పినా, సంధ్యక్క కావచ్చు, విమలక్క కావచ్చు, కృష్ణకుమారి గారు కావచ్చు, ప్రియా చౌదరి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మాధవిలత కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఓకే, ఈ మిగతా అన్ని విషయాల్లో దే ఫైట్ ఈచ్ అదర్. ఇంకా లేకపోతే ఆ ఎక్స్ట్రీమ్ రైట్ భావజాలం ఉన్నటువంటి బ్రాహ్మణ స్పీచ్లు ఇచ్చేటోళ్ళు, వాళ్ళ పేరు ఇది ఆమె అదే 3 ఎమ్ములు చెప్తుంది కదా, పేరు మౌనికా శంకర కావచ్చు, లేకపోతే ఆర్జే కిరణ్మయ్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. ఓకే, మిగతా అన్ని విషయాల్లో దే ఫైట్ ఈచ్ అదర్. దే హ్యావ్ కంప్లీట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఎవ్రీథింగ్. అది స్వార్థం ఉండొచ్చు, లేకపోతే జెన్యున్ గానే దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. కానీ మహిళల రిలేటెడ్ వచ్చే వారికి మాత్రం అందరు ఏకమవుతారు. దే డోంట్ లిజన్ టు బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ. పురుషుడి తప్పుందా, స్త్రీ తప్పుందా, ఈమెనే కావాలని లంగకథలు పెట్టుకుందా, అఫేర్లు పెట్టుకుందా, వాడిని అబ్యూజ్ చేస్తుందా, వాడిని ఎమోషనల్ అబ్యూజ్ చేస్తుందా, ఫైనాన్షియల్ అబ్యూజ్ చేస్తుందా, వీళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చిన వాల్యూ కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చిన విలువలో 1% అన్న అత్తగారికి కానీ మొగనికి కానీ ఇస్తుందా, ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద పెళ్లి చేసుకున్నది, మరి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి పాటిస్తుందా ఈమె అని ఎవ్వడు మాట్లాడు. ఇక మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరు వన్ సైడే. ప్రియా చౌదరి 40 రోజులు చెప్పినా 6 నెలలు చెప్పినా ఆమె దిక్కే మాట్లాడతారు. అర్థమైందా? గౌతమి చౌదరి. ఓకే, సో అదే వాళ్ళ మొగడు కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళు చెప్పేదానికి మీడియాలో కూడా బయాస్. అంటే మగవాళ్ళు తమ బాధను చెప్పుకోవడానికి, మగవాళ్ళ వర్షం వినడానికి సమాజం ఎవడు ముందుకు రాకపోతే మీకేం తెలుసురా వాళ్ళ 4 గోడల మధ్య ఏమైందో? వాని బెడ్రూమ్లకి 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా రాణిస్తలేదు కావచ్చు, మొగని రానియకుండా బయట తోటి తిరుగుతుంది కావచ్చు. మీకేం తెలుసు? మీకు తెలియనప్పుడు ఒక లేడీ వర్షన్ విని ఒక ఆధారం లేకుండా, ఫ్యాక్ట్ లేకుండా వన్ సైడ్ మీరు ఎవరు జడ్జి చేయడానికి? మీకు ఎవడిచ్చిండు అధికారం? అవునా కాదా? వాడు తాగుపోతాయండి. ఎందుకైండ్రా వాడు? తాగుపోతే ఎందుకైండు? వాడు పెళ్ళైనప్పుడు తాగుపోతుండేనా? ఇవాళ ఎందుకైండు? వాడిని ఆ స్థితికి నెట్టివేసిన, ఆ స్థితిలోకి తెచ్చింది ఎవరు? పిల్లలకి అంటాడు ఇక వాడి వాళ్ళకెళ్ళి రాలేడు బయటకి. తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు పెరగరు. వాళ్ళని ఒక స్థాయికి దేవాలే, సమాజం అని ఉంచుతుంది. వాడిని నచ్చకపోయినా అది 100 మందితో తిరిగినా పోరగాళ్ళ కోసం కలిసి ఉండేటోళ్ళు ఎంతమంది లేరు? ఇది ఎవ్వడు మాట్లాడు, వన్ సైడ్ స్టోరీయే మాట్లాడతారు. ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి నచ్చితే కలిసి ఉంటారు, నచ్చకపోతే విడిపోతారు.
నువ్వు వాడి కష్టంలో నువ్వు లేవు, వాడు ఇంకో దాని లేనప్పుడు ఒక సైడ్ వర్షన్ విని మీరు ఎవరు జడ్జ్ చేయడానికి మీకేం హక్కు ఉంది? ఎవడైనా సరే, అది పోలీసు వాడైనా సరే, మహిళా కమిషన్ అయినా సరే, ఉమెన్ యాక్టివిస్టులు అయినా సరే, మీడియా అయినా సరే, ఎవడైనా సరే, మొగోడు ఆడామెకి సపోర్ట్ చేస్తాడు, ఆడామెకి సపోర్ట్ చేస్తాడు. మరి మొగోడు ఏం చేయాలి? వాడు కష్టపడి పని చేసేటోడు, వాడు బిల్లులు కట్టేటోడు, వాడు A to Z అన్ని టేక్ కేర్ చేసేటోడు, వాని బాధ వినరా? జడ్జిల తీర్పులు కూడా ఆడలకి అనుకూలంగా ఇస్తారు. చెప్పే కృష్ణకుమారి కానీ, ప్రియా చౌదరి కానీ, మహిళా కమిషన్ చైర్మన్ శారదా నెరెల్ల గారు కానీ, ఇంకోరు కానీ చెప్పండి. 498 కేసెస్ నిజంగా వాడు హింస చేస్తే అత్తమామైనా సరే, మొగడైనా సరే, విత్ ఇన్ సేమ్ డే కానీ, విత్ ఇన్ 1 week లో కానీ ఆధారాలతోటి కేసు పెట్టాలనా లేదా? 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇక విడిపోయే టైంలో ఇక నీ విచ్చల విడితనం బయటకు వస్తుంది అన్నప్పుడు అప్పుడు ఆ కేసులు పెట్టేది. 99% ఆఫ్ 498 గృహహింస కేసులు అవన్నీ ఫేకా కాదా? మరి ఏ ఉమెన్ యాక్టివిస్ట్ మాట్లాడదు, ఏ కృష్ణకుమారి మాట్లాడదు, అర్థమైందా? కానీ మహిళ బయటకు రాగానే 1 side గా మహిళ బట్టలు ఇప్పుకొని తిరిగినా ఎవరికి సమస్య లేదు. మొగోడు బట్టలు ఇప్పుకొని తిరిగి తూకుంటారా? ఈ పాచం పొలగొడతారు. మరి మహిళలకు ఎందుకు వర్తించారా సేమ్ రూల్స్? దిస్ ఈజ్ ఈ డబుల్ స్టాండర్డ్ సొసైటీ, అది వర్కౌట్ కాదు. వీ హ్యావ్ టు బి ఫేర్. ఓకే, ఎవడన్నా 100లలో ఒక్కడు ఉంటే ఉండొచ్చు పురుషుడు, నేను కాదంటలేను. దాని ఇష్టంతో వాడిని అఫేర్ పెట్టుకొని, వానితో ఎంజాయ్ చేసి, వానితో లాభం చేకూర్చుకొని, అది సినిమా కాంట్రాక్ట్ తీసుకొని సినిమాలో నటించి వాడిని బలవంతంగా నువ్వు రేప్ చేస్తే ఆ రోజే పెట్టనంటే కేసు ఎవడాపిండు? నిన్న కట్టేలే కదా. కట్టేస్తే విత్ ఇన్ 1 week లోనో 30 days లోనో నువ్వు కట్టేయనప్పుడు ఆ రోజే కంప్లైంట్ చేయనట్టువి. వానితోటి నీ ఇష్టంతో చేస్తావు, వానితోటి వచ్చే లాభం తీసుకుంటావు, పైసలు తీసుకుంటావు, లేకపోతే సినిమా ఆఫర్ తీసుకుంటావు, అన్ని తీసుకొని వాడు నన్ను వాడుకున్నాడు, వాడు నన్ను రేప్ చేసిండు, మీటు ఉద్యమాలు. మరి మీటు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావు? పీక్ ద వీకెండ్ ఆఫర్. మగోడు ఏం అమ్ముకోవాలరా? నీకు వాళ్ళు అమ్ముకోవడానికి ఏదో ఒక ప్రైవేట్ ఆర్గాన్ ఉంది, దాన్ని అమ్ముకుంటే పైసలు వస్తాయి. మగోడు ఏం అమ్ముకోవాలి? రక్తం అమ్ముకోవాలనా? కిడ్నీలు అమ్ముకోవాలనా? కరెక్ట్ అది నువ్వు చేస్తుంది? వాడు ఒక్కడే సుఖం అనుభవిస్తాడా? నువ్వు అనుభవించవా? వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? ఇది కరెక్ట్ కాదు. మీరు గుడ్డిగా సపోర్ట్ చేస్తే వాళ్ళ యొక్క విచ్చలవిడితనానికి కొంతమంది మంచి స్త్రీల గురించి నేను ఇక్కడ చర్చ లేదు కాబట్టి మంచి స్త్రీలు ఓకే మీరు అఫెండ్ కావద్దు. ఓకే, వాళ్ళని దండం పెడుతున్నాం, వాళ్ళకి గౌరవం ఇస్తాము. మంచి స్త్రీల గురించి నేను ఇక్కడ చర్చ చేస్తలేను. ఓకే, ఎక్సెప్షన్స్, మంచి స్త్రీలు మంచి పురుషులు ఉంటారు సమాజంలో, మంచి వాళ్ళ గురించి చర్చ లేదు. ద స్క్వీకీ విల్ గెట్స్ అటెన్షన్. కారుకి 4 టైర్లు ఉంటే ఏ టైర్కి అయితే సౌండ్ వస్తుందో, ఏ టైర్ అయితే బాగాలేదో దాని గురించే మాట్లాడతాం. కాబట్టి అబ్యూజ్ చేస్తున్న మహిళల గురించి, అబ్యూజ్ చేస్తున్న పురుషుల గురించే మాట్లాడుతున్నాం కానీ మంచి వాళ్ళ గురించి మాట్లాడతలేం. కాబట్టి మంచి స్త్రీలు, మీరు మంచి వాళ్ళు అని మీకు మనసులో అనిపిస్తే మీరు మధ్యలోకి రాకండి. ఓకే, సో ఎవరైతే అబ్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే ఎమోషనల్ అబ్యూజ్, ఫైనాన్షియల్ అబ్యూజ్, లేకపోతే అనేక రకాలుగా అబ్యూజ్ చేస్తున్నారో నాకు అర్థంగా ఒకటి దయచేసి మీరు చెప్పండి. ప్రతిదానికి కాంట్రాక్ట్లు ఉంటాయి, ప్రతిదానికి సైన్లు ఉంటాయి, ప్రతిదానికి బాండ్ పేపర్లు ఉంటాయి. ఇప్పుడు ఏది ఒక ఉద్యోగం కావాలంటే ఆఫర్ లెటర్ అవన్నీ సైన్ చేయాలి, అగ్రిమెంట్ సైన్ చేయాలి, అవునా? ఒక ఇంటర్నెట్ కావాలంటే అగ్రిమెంట్, ఇప్పుడు డిజిటల్ వచ్చినాయి కాబట్టి డిజిటల్ అయినా సైన్ చేయాలి. మీరు దేనికైనా చూడు, భూమి కొనాలంటే సైన్ చేయాలి, ఇల్లు కొనుక్కోవాలంటే సైన్ చేయాలి, కనీసం వెహికల్ కొనాలన్నా దానికి రిజిస్ట్రేషన్ చేయాలి, అవునా కాదా? ప్రతిదానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా? ఈవెన్ వారంటీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా సైన్లు ఉంటాయి. డైవర్స్ కావాలంటే 100 పేపర్లు ఉంటాయి, 6 నెలలు, ఏడాది, అవన్నీ లెక్కలేసి, ఆస్తులు గీస్తులు అన్ని లెక్కలేసి, పొరగాన్లు ఇవన్నీ వేసి, కస్టడీలు అన్ని వేసి సంతకాలు ఉంటాయి. మరి మ్యారేజ్కి ఎందుకు ఉండేరా? బ్లాంక్ చెక్ ఎందుకు ఇస్తారు? మ్యారేజ్కి ఎందుకు ఉండయి? ఇప్పుడు ఇరాన్లో కోర్టు మ్యారేజ్ ఉంటుంది, వాళ్ళు ఇంట్లో చేసుకునే మ్యారేజ్ కాకుండా కోర్టులో లీగల్గా. అంటే నువ్వు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నావో, అది ఎంగేజ్మెంట్లో కానీ పెళ్లిలో కానీ ఏమైతే అగ్రిమెంట్ చేసుకున్నావో, నేను ఎట్లుండాలి, నువ్వు ఎట్లుండాలి, పైసలు ఆస్తులు అన్ని ఏమి అగ్రిమెంట్ చేసుకున్నావో, చట్టాలు ఎంతవరకు వెసులుబాటు ఇస్తున్నాయో అవన్నిటిని లీగల్గా ఎందుకు చేయవు నువ్వు? ఆ లీగల్గా చేస్తే డైవర్స్కి లీగల్ ఉన్నప్పుడు మ్యారేజ్కి ఎందుకు ఉండదు? లేకపోతే ఏమైతుంది? కోర్టు మ్యారేజ్ లేకపోతే, లీగల్గా బైండింగ్ లేకపోతే అబ్యూజ్ చేస్తున్నారు. స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్ఛనాక రామలింగం అవుతుంది. దర్ అబ్యూజింగ్.
అవునా కదా? ఎంతమంది ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని ప్రియంతో కలిసి మొగ్గుని చంపిన కేసులు ఎన్ని బయటపడుతున్నాయి? వీటి గురించి ఒక్క విమెన్ యాక్టివిస్ట్ మాట్లాడదే. నేనంటున్నా, నువ్వు జెన్యూన్ అయితే బోత్ సైడ్స్ మాట్లాడు. దుర్మార్గుడైన పురుషుని గురించి మాట్లాడు, దుర్మార్గురాలైన స్త్రీ గురించి మాట్లాడు. స్త్రీలందరూ మంచోళ్ళు అని సర్టిఫికేట్ ఇవ్వకండి. మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళకి జెండర్ తోటి సంబంధం ఉండదు, ఒక సెక్సువల్ ఆర్గాన్ తోటి సంబంధం ఉండదు. ఒక సెక్సువల్ ఆర్గాన్ డిఫరెంట్ ఉంటే వాళ్ళు మంచోళ్ళు అయిపోరు. వాళ్ళ పెంపకము, వాళ్ళకున్న స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళకున్న విచ్చలవిడి కోరికలు అనేకం ఉంటాయి. దానికి జెండర్కి ఒక ప్రైవేట్ ఆర్గానికి లింక్ పెట్టకండి, వాళ్ళ తొడల మధ్యలో ఉన్న దానికి లింక్ పెట్టకండి. అవునా కాదా? ఒక్కరు మాట్లాడరు. మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు డిఫర్ అవుతారు. కానీ ఈ పర్టికులర్ ఉమెన్ వచ్చే వరకు ఎవరి తప్పున్నా ఉమెన్ సైడే మద్దతు ఇస్తారు. అంటే మగవాడికి ప్రాణం లేదా? మగవాడి శరీరం కాదా? వాని మనసు కాదా? మగవాడికి చెందిన తల్లిదండ్రులు కానీ, మగవాడికి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులు మనుషులు కాదా? నిన్ను మీ అమ్మ నాన్న ఎట్లా పెంచిర్రో వాళ్ళ అమ్మ నాయన కూడా వాడిని చదివించి వాడిని ప్రయోజనం చేయడానికి వాళ్ళు కష్టపడలేదా? నిన్ను కన్నా తండ్రి కూడా పురుషుడే కదా, నీకున్న అన్న కూడా పురుషుడే కదా. నీ తండ్రి లేకుండా నువ్వు భూమి మీదకి రాలే కదా. మరి నీ తండ్రిలో ఉన్న ప్రాణం నీ మొగన్ లోపల లేదా? నాకు బాధ ఏమవుతుందంటే అక్రాస్ ద వరల్డ్ ఉమెన్ అనే వారికి ఒక డిఫరెంట్, ఓకే వెనకట జనరేషన్ లో కండబలం ఉంది, కొందరు అబ్యూజ్ పురుష ఇది మేల్ పేట్రియాటికల్ సొసైటీ ఉన్నప్పుడు అబ్యూజ్ చేసారు, నేను అంగీకరిస్తా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కదా. ఇప్పుడు రివర్స్ అవుతుంది కదా. ఇప్పుడు పురుషులు బాధపడే రోజులు వచ్చినాయి కదా. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ కదా. ఇప్పుడు ఈ మహిళా కమిషన్ చైర్మన్ శారదా నేరెళ్ళ గారు ఏదో మొన్న కమిటీ కుర్రాళ్ళు అని ఈటీవీలో ఏదో ప్రోగ్రామ్ అయింది. ఈమెన్ స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. పిలిస్తే పోయి అక్కడ ఏం చెప్తుంది? లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్ప అని చెప్తుంది. అక్కడ ఒక భయభ్రాంతులకి, ఒక మగవాడిగా ఆడామతో మాట్లాడాలంటేనే ఒక భయభ్రాంతులకు గురి చేసే వాతావరణాన్ని సమాజంలో క్రియేట్ చేస్తా అంటే ఈ గౌతమి చౌదరి ఎన్నిసార్లు షీటీంలకు పిలిచింది? మరి అంత దుర్మార్గుడైన భయస్థంతో ఎందుకు పెళ్లి చేసుకునేవి తల్లి? మాకు మేల్ టీం అడుగుతలేము, కానీ మహిళలకు ఎట్లయితే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కమిషన్ ఎట్లయితుందో పురుషులకు ఎందుకు ఉండకూడదు అనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఆడవాళ్ళ హక్కుల కోసము, ఆడవాళ్ళ భద్రత కోసం పెట్టిన షీటీంలు కావచ్చు, మహిళా కమిషన్లు, దాని అర్థము ఆడవాళ్ళ యొక్క హక్కులను కాపాడమని, మంచి స్త్రీలు ఎవరైతే స్త్రీలు అబ్యూజ్ కాపాడుతున్నారో వాళ్ళకి రక్షణగా ఉండమని చెప్పింది. కానీ దాని అర్థము ఆడవాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకోమని, లేకపోతే మగవాళ్ళకి ఒక శత్రువు లెక్క పనిచేయమని పెట్టలే ఆ సంస్థలు. అర్థమైందా? కాబట్టి షీటీమ్ అయినా లేకపోతే ఈ యొక్క మహిళా కమిషన్ అయినా డోంట్ బ్లైండ్లీ సపోర్ట్ ఉమెన్. మంచి స్త్రీలు, నిజంగా అబ్యూస్ గురైన వాళ్ళకి సపోర్ట్ చేయండి. కావాలని నటించే వాళ్ళు, కావాలని ఫేక్ కేసులు పెట్టేవాళ్ళు, ఆ 498 గృహహింస చట్టాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళకి గుడ్డిగా సపోర్ట్ చేయకండి. అర్థమైందా? వాళ్ళకి కలిసి ఉండాలనుకుంటే కౌన్సిలింగ్ పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని ఒకరి మీద ఒకరికి ఒక 1%, 5% ప్రేమ ఇంకా మిగిలి ఉంది, దాన్ని ఇంకా మళ్ళా కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకుని ఆ యొక్క మిగిలిపోయిన ప్రేమతోటి మెల్లగా మళ్ళా చెట్టుని చిగురించుకోవచ్చు అనుకుంటే వాళ్ళు కౌన్సిలింగ్ పోయి వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ని రిజాల్వ్ చేసుకుని వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ మీద ఒకరికి ఉన్న ప్రేమ వల్లనో అది మళ్ళా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటాం గతాన్ని మర్చిపోయి అంటే అదొక పద్ధతి. అది మాకు కాదు, ఇక మాతోటి కానే కాదు. నా ప్రయారిటీస్ అప్పుడు నాటికి ఇప్పుడు లేవు, నాకు బయట అఫేర్లు, నా కథ వేరున్నది, నీ ఆలోచన నా ఆలోచన కలుస్తలేదు, పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకొని తప్పు చేసినాం అన్నప్పుడు విడిపోయి ఒక పిల్లగాని పిల్లల్ని ఇద్దరు సమానంగానో లేకపోతే ఒక 70% తల్లి దగ్గర అడల్ట్ పెద్దగా దాకా, సో ఒక 30% తల్లి దగ్గర ఉండేటట్టు ఒక మీనింగ్ఫుల్ గా గీస్తులు పెళ్ళైనాక ఏం సంపాదిస్తారు ఇద్దరు, అవి ఒక మీనింగ్ఫుల్ గా పంచుకొని ఒక ప్రశాంత వాతావరణంలో పిల్లల్ని పెంచడం అదొక పద్ధతి. సో దానికి వేరే పద్ధతులు ఉన్నాయి. మీరు మధ్యలో వచ్చేసి పురుషులను బెదిరించే వాతావరణాన్ని, అంటే ఇక ఆడమగ మాట్లాడుకోవద్దా? ఆడమగ ఎలాంటి ఈ శృంగారం చేసుకోకూడదా? నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పుట్టకూడదా? మీ అమ్మ నాయన అట్లా అనుకుంటే నువ్వు ఇవాళ భూమి మీద ఉండేవాళ్ళవా?